హాయ్ గైడ్స్, ఇవాళ అయితే నేను మంచి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ దిబ్బ రొట్టె తీసుకొని అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ దిబ్బ రొట్టెని మనం ఇడ్లీ బ్యాటర్తో చేసుకుంటాము. సో ఇది కొత్త మామిడికాయ పచ్చళ్ళలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని ప్రాసెస్ అయితే చూసేద్దాము. సో మనకి ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోతుంది కదా, ఆ ఇడ్లీ బ్యాటర్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో మామూలుగా మనకి ఎంత మందంగా కావాలో అంత మందంగా పిండిని వేసేసి మూత పెట్టి చాలా లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వదిలేసామంటే మంచిగా మనకి గోల్డెన్ కలర్లో దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోతుంది. దీన్ని తిరిగేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేసామనుకోండి, సూపర్ బ్రేక్ఫాస్ట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఒకరోజు ఇడ్లీ తింటాము, ఒకరోజు పొంగనాలు తింటాము, ఇంకొక రోజు బీటర్ మిగిలితే ఇలాగ దిబ్బ రొట్టె వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే దీన్ని కెచప్తో తింటారు, మేమైతే పల్లి పచ్చడి అలాగే మామిడికాయ పచ్చడితో